మనకి మనమే ఎదగాలన్నమాట. మీకు అర్థమైందా? అవునమ్మా. ఏది ఇంకే గ్రంథం కానీ, ఏ గురువులు కానీ, మహాగురువులు కానీ, అయినా మహాగురువులు ఇదేది ఇది ఎంత ఎందుకు అలా చెప్తాడంటే అది నాకనిపిస్తుంది. అదే లత అప్పుడు హ్మ్. లడ్వేట తీసుకొచ్చాడు ఈయన్ని. హ్మ్. ఒక అవునమ్మా. వాహికగా తయారు చేయాలనుకున్నాడు. అవునండి. కదా! ఆ! మైత్రేయ మహాప్రభు ఎవరో వచ్చి ఈ ఈ ఈ దేహంలోకొచ్చి వాళ్ళు బోధిస్తారని చెప్తే బోధిస్తారు. దీన్ని వాహనం ఆ! కింద యూజ్ చేసుకుంటాడు. ఆ! ఈయన దేహాన్ని ఆ! అనుకుంటారండి. ఆ! అవునండి. కృష్ణమూర్తి. చూసారా? హ్మ్. ఇప్పుడు హ్మ్. ఈయన ఏం చేసాడు? గురువుల్ని చూసాడు, ఆ! మహాగురువుల్ని చూసాడు. చూసారా? ఆ! ఇప్పుడు ఆయన సూక్ష్మంగా మైత్రేయుడు ఆయన చాలా మంది ఉన్నారు కదా! ఆ! చౌహాను. జేసస్, చౌహాను, హ్మ్. మహాచౌహాను మహాచౌహాన్. వీళ్ళందరినీ కూడా చూసారు. అటువంటి వాళ్ళు కూడా మీకు హ్మ్. అర్థమైందా? హ్మ్. అటువంటి వాళ్ళు కూడా మనం ఎదగటానికి ఏమి చేయలేరని చెబుతున్నాడు ఈయన. ఆ! అంటే తనకు తానే స్వయంగానమ్మా. స్వయంగా నీ చూపే నా నీలో స్వయంగానే నేను ఎదగాలి తప్ప ఏది ఎవడో నాకు దగ్గరగా ఆ! ఉందో చూసారా? ఆ! ఇది నా నేను గురువు సృష్టి అన్నం నుంచి దూరంగా లేదా? లేదు. అవునమ్మా. నేను గురువు అన్నానండి. నాకు హ్మ్. సౌహాన్ వస్తాడు, లేకపోతే మహాసౌహాన్ వస్తాడు, మైత్రేయుడు వస్తాడు అనుకున్నాననుకోండి. హ్మ్. చూసారా? ఆళ్ళ కళ్ళతో చూస్తే నాలో ఉన్నది ఎలా పోతుందిక్కడ? అసలది నిజమైన చూపు కాదు కూడానమ్మా అది. అందుకే అంతలా చెప్పేసాడు లత ఆయన. హ్మ్. అసలు బాబోయ్! అదేం తెలుగు నాకసల ఒకసారి పని చేయదు నాకు బుర్ర. అమ్మా మరి నిజంగా ఆయన చెప్పింది అంతే కదమ్మా! నేను ఆ! ఈ ప్రవాహం ఇప్పుడు ఆయన హ్మ్. అన్నట్టు సారవంతమైన నేల కావాలన్నాడు. మీరిందాక ముందర చెప్పారు చూడండి గర్భాశయంలో ముందర పిండోత్పత్తి జరగకుండా అంటే హ్మ్. అప్పుడు అది పిండోత్పత్తి. ఖాళీగా ఉంది ఆ గర్భాశయం. మళ్ళీ ఖాళీగా ఉంది. పిండోత్పత్తి వచ్చేసరికి మళ్ళీ గుర్తులన్నీ వచ్చేసినాయి కదమ్మా! అక్కడ దానికి మరి ఒక గుర్తుగా రూపం వచ్చేసిందా? తీసుకొచ్చింది. హ్మ్. 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 అంటే హ్మ్. హ్మ్. అంత ఖాళీగా ఉన్నప్పుడే హ్మ్. హ్మ్. ప్రతి దాన్ని అది కనిపెట్టగలదండి. మీరమన్న కనిపెట్టారు. నకారాత్మక మన మనసు అనండమ్మా. ఆ! అంతే కదమ్మా! ఆ! ఆ! ఆ నకారాత్మక హ్మ్. మనసంటే ఖాళీ. ఆ! ఖాళీగా ఉన్నదే ఏ గుర్తులు లేకుండా, ఏ ఏ అభిప్రాయాలు గుర్తు లేకుండా లేకుండా ఉంటుంది. ఉన్నదాన్ని హ్మ్. ఉన్నట్టు. హ్మ్. దాని హ్మ్. నుంచి లేసినప్పుడు తన హ్మ్. మనసు నుంచి అనుకున్నామా, తన లోపల నుంచి ఏది లేసినా హ్మ్. ఉన్నదాన్ని ఉన్నట్టు చూడగలిగే శక్తి. హ్మ్. ఆయన అన్నట్టు చూడండి మరి రాకెట్లు అంతరిక్ష అంతరిక్ష నౌకలు. నౌకలు అంటే అంత హ్మ్. అలర్ట్‌గా ఉండాలి మైండ్ అనేది. ఏ ఇప్పుడు పేరు పెట్టినా దాన్ని చూడటం. అంతరిక్షంలోకి ఒక నౌక వెళ్ళాలంటే ఎంత ఫోర్స్ ఉంటుందో చూడండి. అవునమ్మా. ఎంత బలం కలిగి ఉంటుందో చూడండి ఆ! అది. అవునమ్మా. చూసారా? హ్మ్. అంతకంటే కూడా ఎక్కువ శక్తి కావాలండి. శక్తి కావాలన్నారు. అంటే మరి క్షణం క్షణం అది అంతకంటే కూడా ఎక్కువ శక్తి కావాలి నీకిది. అమ్మా అది మరి ఎందుకన్నారు నేను అనుకున్నా మరి అమ్మ క్షణం క్షణం దాని పాత పద్ధతి అలవాటే పట్టి తీసుకుపోతా ఉంది కదమ్మా మనసు. అదే కదా! విభజన, ఇప్పుడు ద్వంద్వం. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఒక్క క్షణం కూడా ఏమరపాటు పనికిరాదిక్కడ. అవునమ్మా. అంటే బద్ధకం కుదరదిక్కడ. హ్మ్. ప్రతి క్షణం చూసారా? అవునమ్మా. అంటే ఆ చూపు హ్మ్. స్వయం, స్వయం స్వయం. హ్మ్. ఆ! ఆ! ఆ స్వయం శక్తి అంటే ఆయనేమంటాడు, ఆ శక్తి స్వయంభూగా ఉండాలంటున్నాడు. హ్మ్. స్వయంభూ అంటే అది మీకర్థమైందా? అవునమ్మా. దీనికి ఒక కేంద్రం లేదు. హుహు. ఒక దిశ లేదు. దిశ చూసారా? లేదు. దిశానిర్దేశం కూడా లేదన్నాడండి. ఇంకా ఇలా కూడా దిశానిర్దేశం లేదండి. లేదు. ఆ! ఈ మనసు యొక్క ఆంతరికంగా బాహిర కదలికలంతటిని కూడా హ్మ్. ఇలా ఎప్పుడైతే చూస్తూ ఉందో హ్మ్. చూసారా? హ్మ్. అప్పుడు మన మానవ జాతి వారసత్వంగా వచ్చేస్తున్నాయి కదా! అవునమ్మా. ఎన్నో ఎన్నో వాంఛలు, కోరికలు, ఎన్నో కోరికలు. భయాలు. ఆ కోరికలకు సంబంధించిన ప్రేరణలు. హ్మ్. అక్కడ మళ్ళీ నిర్బంధాలు. అమ్మా లో ఇయన్నీ ఆ! పెట్టుకున్నదే ఈ లతమ్మ. హ్మ్. ఈ మనిషి ఆ! చరిత్ర అంటే అంతే కదమ్మా! మానవుడు అది. ఇలా ఆ! అంటే తన సృష్టితో ఎంతో ఆ! దూరంకెళ్ళిపోయాడు కదమ్మా! హ్మ్. హ్మ్. ఈ భయాలు, కదా! ద్వందాలు, ఆ! అభిప్రాయాలు, నిర్ణయాలు ఆ! ఆ! ఈ ఆ! కేంద్రం నిజంగా ఇది తెలియదు కదా! ఇప్పుడు, ఇప్పుడు హ్మ్. చూడండి ఇది మనం విన్నాక హ్మ్. నీ బుద్ధి మంచిది కాదు. నీకు హుహు. కోరికలున్నాయి. కోరికలు హ్మ్. ఉండకూడదు. ఇలాంటి ఉండకూడదు. మాటలు ఆ! మాట్లాడుతుందండి. అందమ్మ. ఉన్నదాన్ని ఉన్నట్టు ఎందుకంటే చూస్తా ఆ! నీ పడిపోతుంది. ఆ! నేను దగ్గరికొచ్చేస్తుంది. అవునమ్మా. అంతే కదా! ఎందుకంటే జాతి వారసత్వం అన్నాడాయన. ఆ! అంటే నీలో ఉండి నాలో లేకుండా లేవు. అసలు మానవుడు మెదడు అని అంటే మానవ మెదడే ఆ! అంతా ఇలా ఉందంటాడండి ఆయన. ఆ! ఆ! అప్పుడు చూడండి అప్పుడింక నోరు మెదపం. అసలు హుహు. సరైన వివేకం కనుక ఆ! మనకున్నట్లయితే అవునమ్మా. ఇంక నీలో ఉంది, నీలో ఉంది, నీలో హ్మ్. ఉంది అనం ఇంక. హ్మ్. మీకర్థమైందా? అవునమ్మా. ఒక చూడటమే. ఆ! హ్మ్. తను తాను చూసుకోవటం, హ్మ్. భౌతికంగా చూడటం, భౌతికంగా అంటే చూడటం. బయట ఏం జరుగుతుందో చూడటం. హ్మ్. 2 ఒకే ప్రవాహం. అంటే ఇప్పుడేంటి? ఇప్పుడు హ్మ్. మానవ జాతి అనేసరికి అది అక్కడున్నది, మీలో ఉన్నది, నాలో ఉన్నది ఒకటైపోతుందిక్కడ. అవునమ్మా.